నాతోటి సీనియర్ ఉపాధ్యాయులకి కొత్తగా ఇచ్చేసిన టీచర్స్ అందరికీ నమస్కారాలు. ఉపాధ్యాయులందరూ మన స్టూడెంట్స్ అందరికీ ఆశీస్సులు. ముఖ్యంగా తెలుగు సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుగు సారు మైనంపాడులో 2021 నుంచి అంటే 2019 నుంచి సార్ ప్రమోషన్ అన్న వచ్చాడు. నాకు అక్కడి నుంచి సార్ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తెలుగు చాలా అద్భుతంగా మైనంపాడులో వచ్చి పాఠాలు చెప్పాడు. చాలా ఆనందంగా ఉండేవాడు. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే ఆనందంతో వస్తాడని అనుకున్నా, కానీ ఏదో కొంత విచారంతో వచ్చాడు. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత తన సిచ్యువేషన్ మనం మారి మళ్ళీ తను మంచి పూర్వ వైభవానికి రావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మన స్కూలు మన హెచ్ఎం సార్కి రైట్ హ్యాండ్ అనుకున్న మన రంగారావు సార్కి సారు నాకు మన స్కూల్ మొత్తానికి ఒక పెద్ద పాత్ర పోషించేవాడు. హెచ్ఎం సార్ లేకపోయినా సరే మొత్తం స్కూల్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఏ సమస్యలు వచ్చినా కూడా వేయంబళ్ళు నైటు 10 11 సరే ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని అమ్మటే పరిష్కరించుకొని దాన్ని రెక్టిఫై చేసేవాడు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా స్కూల్కి రాగానే ప్రశాంతంగా 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ తీసుకునే సెకండ్ పీరియడ్ తీసుకునేవాడు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కదా స్కూల్కి రాగానే ప్రశాంతంగా పాఠాలు చెప్పే ఆ మంచి లక్షణాన్ని నేను సార్ నుంచి తీసుకున్నాను, రంగారావు సార్ నుంచి. సార్కి భవిష్యత్తులో మంచి హెచ్ఎం ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాను. తర్వాత మంచి గౌరవానికి మరొక పేరు నారాయణ సారు. అసలు సారు బెల్లు పెట్టిన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎమ్మటే క్లాస్ రూమ్లోకి వైర్ తీసుకొని క్లాసులో లోపలికి వెళ్ళేవాడు. అసలు వాళ్ళ సార్ లక్షణం నాకు కూడా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. సార్లో మంచిగా ఉంది. అంటే సార్ను చూడగానే నాకు పిల్లలాగానే భయనాశి, ఒక పక్క గౌరవం, ఒక పక్క భక్తి, ఒక పక్క అభిమానం కలిగాయి నారాయణ సార్. చాలా అద్భుతమైన లక్షణాలు సార్లో ఉండేవి. నాకు నారాయణ సారు చాలా హెల్పింగ్ నేచర్ కూడా ఉండేది. ఎవరైనా గబుక్కన ఏదైనా అమౌంట్ ఏదైనా సార్ కొంచెం ఏదైనా అంటే మీకు ముందు ఎంత కావాలనేవాడు, అంటే అమౌంట్ కావాలనేవాడు ముందు అమౌంట్ ఫోన్ పెట్టేసేవాడు. ఇంత మంచి లక్షణం అసలు రానున్న రోజుల్లో ఇటువంటి లక్షణాలు ఎవరిలో ఉండవు. కాబట్టి ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న నారాయణ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత నేను మన హార్డ్ వర్కింగ్ మన పేరు మా హిందీ మేడం గారు. నాకు హిందీ మేడం 2011 నుంచి 2020 ఈ రోజు దాకా నాకు బాగా మాట్లాడుతుంది. మేడం హార్డ్ వర్క్ చేసేది. మేము 3 పీరియడ్లు తీసుకొని మేము రెస్ట్ తీసుకుంటా ఉండేవాళ్ళం. మేడం అట్లా కాదు, దేవుడు కూడా కనికరం ఉండదేమో, కష్టపడే వాళ్ళకి కూడా మరింత కష్టపడేటట్టుగా ఈ విధంగా ఇస్తాడేమో అని అనిపించింది మేము ఉండడంగానే. మీరు ఇప్పుడు ఉగాదిలో చాలా సంతోషంగా ఉన్నారు. నేను కొంచెం మా వేడు సార్ని బహుమతం చూడగానే నా వేడు సార్ గుర్తు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి వీకెండ్లో ఎగ్జామ్స్ టెస్టులు పెట్టేవాడు. ఆ టెస్టులు వచ్చిన ప్రతి పిల్లవాడికి 1 to 3 కానీ లాస్ట్ వచ్చిన వాడు తక్కువ వచ్చి మార్కులు ఇవ్వడు కదా, జాండర్ బాక్స్ ఇవ్వడం, స్కేల్ ఇవ్వడం, రబ్బర్లు ఇవ్వడం అనేది చాలా మంచిగా నచ్చేది. దాంతో మళ్ళీ ప్రతి నెలకి పిల్లవాడి అటెండెన్స్ తీసుకునేవాడు. అటెండెన్స్ తీసుకొని పిల్లల్లో ఎవరైతే ఎక్కువ రోజులు ప్రెజెంట్ అయ్యారో వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చేవాడు. అంటే సార్లు ఎవరైతే పిల్లలు వెనపడతారో ఉన్నారో వాళ్ళకి మంచిగా ప్రోత్సాహాలు ఇస్తా, చదువు వైపు వాళ్ళని మళ్ళిస్తా. ఈ విధంగా చూసే నా లక్షణం చాలా మంచిగా గుడ్గా నచ్చింది నాకు. సార్ నాకు ఇంకా సార్కి నాకు చాలా దగ్గర సంబంధాలండి. సారు
ఎక్కడ పుట్టాడో నేను కూడా అక్కడే పుట్టాను, అదే ఊర్లో పుట్టాను. సారు ఏ ఊర్లో మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళ మా ఊరు, నా మామ ఊరు కూడా అదే ఊరు. అదేవిధంగా సార్ దర్శిలో నేను సార్తో పాటు 4 సంవత్సరాలు చేయడం నాకు చాలా సంతోషం వేసింది. మళ్ళా ఎప్పుడైనా నాకు ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా మన మ్యాథ్స్ డే ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, 4 సంవత్సరాలు మ్యాథ్స్ డే ప్రోగ్రామ్ జరిగేటప్పుడు పిల్లలకి, విద్యార్థులకి టీఎల్ఎం తయారు చేయడంలో కానీ, మామూలుగా మంచి ముగ్గులు పోటీలు నిర్వహించడంలో కానీ, బొమ్మలు గీయించడంలో కానీ వాళ్ళు మంచి నాకు చాలా సహాయక సహకారాలు, విద్యార్థులు కూడా మంచి సహాయ సహకారాలు అందించారు వేణు సార్. అందుకని సార్లు కూడా మంచి కష్టపడే తత్వంలో ఉంది, మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. ఇటువంటి లక్షణాలు ఉన్న టీచర్గా రావడం కూడా వేణు సార్కి చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మా గోపి సార్, గోపి సార్ పంపించి నాకు మంచి ఫోన్లో పరిచయం మాత్రమే. అయితే ఫోన్లో పరిచయం మాత్రమే కానీ విడిగా నేను ఎప్పుడు చూడలేదు. దర్శ వచ్చిన తర్వాత చూసాను నేను. నాకు అల్లూరి సీతారామరాజులో కృష్ణ డైలాగ్స్ అన్నా, కృష్ణ అన్న నాకు భలే ఇష్టం. నాకు గోపి సార్ కూడా నాకు కృష్ణ గుర్తొచ్చేవాడు. నాకు ప్రతిరోజు మాత్రం మా కృష్ణ మాత్రం ఇస్తానంత ఫుల్గా ఫీల్ అయ్యాను నేను మాత్రం. నెక్స్ట్ మా ఎన్ఎస్ఆర్ నాకు ప్రకృతిలో 2 అద్భుతాలు ఉన్నాయి. ఒకటి, మనకి నిత్యం ఆక్సిజన్ని, కాయల్ని మంచిగా ఇచ్చే మొక్కలు ఫస్ట్ అద్భుతాలు అయితే, 2వ అద్భుతం ఆ ప్రకృతిని వర్ణించే ఎవరైతే ఉన్నారో బయాలజీ టీచర్లు, ఎన్ఎస్ఆర్ అయితే మా బయాలజీ మేడం అయితే, వీళ్ళు 2 అద్భుతాలు లెక్క నా దృష్టిలో మాత్రం. ఎన్ఎస్ఆర్ నాకు ఎన్ఎస్ఆర్తో చాలా తక్కువ పరిచయం అయినప్పటికీ ఎన్నో సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉన్నంతగా అనుభవం ఏర్పడింది. నేను సంతమాగులో సార్ వెళ్ళినప్పుడు సార్ ఇంట్లో మంచి ఫోటో చూసాను. ఆ ఫోటోలో సారు మా ఇంకో ఫ్రెండ్ రాశాడు సార్ గురించి. అసలు సార్ గురించి ఎంత వర్ణించారంటే కనీసం మొత్తం 25 కాలమ్స్ ఉంటాయి. ఆ 25 కాలమ్స్ సార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మొత్తం వర్ణించున్నారు. నేను చూడగానే చాలా స్టైల్ అయ్యాను. సార్లో ఇంత అద్భుతమైన గుణాలు ఉన్నాయా అని నాకు భలే ఆశ్చర్యం వేసింది. నాకు నిజంగా నేను అటువంటి సార్ వాళ్ళతో నేను ఈ రోజులు నేను ట్రావెల్ చేశాను. నాకు చాలా సంతోషం వేసింది నాకు. నెక్స్ట్ బయాలజీ మేడం, ఎన్ఎస్ మేడం, సంగీత మేడం గారు. సంగీత మేడం గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి.